పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుతుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యము ఎవరికి తెలియనిది కాదు. చిన్న పిల్లలు అడిగినా తప్పిపోయిన కుమారుడు అని చెప్తారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. అందులో చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి దగ్గర ఉంటే జలసాలు చేయడానికి అనుమతించట్లేదని, అంగీకరించట్లేదని, ఇష్టానుసారంగా జీవించడానికి కుదరట్లేదని, ఎప్పటికైనా నీ ఆస్తిలో సగభాగం నాదే కదా, కాబట్టి నాకు వచ్చే వాటా, నా భాగం నాకు పంచి ఇచ్చేయమని అడిగినప్పుడు కుమారుని మీద ఎంతో ప్రేమను కలిగి ఉన్నటువంటి తండ్రి ఇవ్వనని అనక ఆ చిన్న కుమారుడికి వచ్చే భాగాన్ని పంచి ఇచ్చేయటం జరుగుద్ది. అది పట్టుకుని వాడు దూరదేశమునకు వెళ్ళి, చాలా దూరములో ఒక దేశమునకు వెళ్ళి, ఆ దేశములో ఎలాగ తన ఆస్తిని పాడు చేసుకున్నాడంటే దుర్వ్యాపారము వలన. ఎలా పాడు చేసుకున్నాడండి? దుర్వ్యాపారము వలన. వ్యాపారం చేయడంలో తప్పులేదు. మీ తూనిక రాళ్ళు మరి చక్కగా చెప్తాడు దేవుని యొక్క మాటలు. వ్యాపారము న్యాయబద్ధంగా చేయటంలో తప్పులేదు. వ్యాపారము చేయటం తప్పనుకుంటే ఈ లోకములో ఏ వస్తువు ఎవరికి అందుబాటులో ఉండదు. కానీ దుర్వ్యాపారము చేయకూడదు. దుర్వ్యాపారము చేయటం అనేది చాలా తప్పు. ఇక్కడ దేశము కాని దేశానికి వెళ్ళి తన ఆస్తిని దుర్వ్యాపారము వలన, రెండవదిగా పెద్ద కుమారుడు చెప్తాడు తండ్రికి, నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేసిన ఇతనికి అంటాడు. ఇంకెలా పాడు చేశాడో పెద్ద కుమారుడు చెప్పాడు. దుర్వ్యాపారము వలన తన ఆస్తిని కోల్పోయాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. ఏవేవో మనం ఊహించి చెప్పవచ్చు. దుర్వ్యాపారం అంటే గుండాటని, జోదమని, అదని, ఇదని, ఇంకా అవన్నీ వద్దు. దుర్వ్యాపారము వలన తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. అటు తరువాత అతనిని బట్టి ఆ దేశానికి కరువు. జాగ్రత్తగా గమనించాలి. అతని వలన ఆ దేశానికే ఏకంగా, ఆ ప్రాంతానికి కాదు,
ఆ దేశానికే కరువు వచ్చింది. యోనాను బట్టి వాడవారి మీదకి తుఫాను వచ్చింది. కేవలం యోనా చేసిన తప్పిదాన్ని బట్టి, అతిక్రమమును బట్టి వాడలో ఉన్న వారందరూ నిర్దోషులైనప్పటికీ వాడవారు, అక్కడ రాయబడి ఉంటుంది, తమ చేతులారా తమ విలువైన వస్తువులను సముద్రములో పారవేసిరి. ఎందుకనగా వాడను తేలిక చేయాలని. అయినప్పటికీ తుఫాను ప్రభావము ఎక్కువవుతుంది కానీ తగ్గట్లేదు. చీట్లు వేయబడినప్పుడు యోనా మీదుగా ఆ చీటు వచ్చింది. యోనాను బట్టి ఓడలో ఉన్న వారికి నష్టం. అలాగే ఆకాను మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీల సమాజంలో ఒక వ్యక్తి ఆకాను. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వారు జర్నీని పూర్తి చేస్తూ ఉన్నారు. ఎరుకో గోడలు కూడా దాటారు. ఆ తరువాత హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాలి. హాయి పట్టణం తరువాత యార్దాను దాటితే వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు. వేగి చూసి హాయి పట్టణం మీదకి పెద్ద జనం అవసరం లేదు, మనం కొద్దిగా వెళ్ళి హాయి పట్టణాన్ని జయించవచ్చని హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓటమి చవి చూస్తారు, ఓడిపోతారు. ఎంతమంది సైన్యాన్ని నష్టపోతారంటే ఎవరైనా చెప్పగలరా? 32 మంది అనుకుంటారు. 32 మంది సైన్యాన్ని పోగొట్టుకుంటారు. అంతకుముందు గొప్ప గొప్ప రాజులతో యుద్ధము చేసిన సైన్యాన్ని కోల్పోనటువంటి ఇశ్రాయేలీల జనాంగము చిన్న హాయి పట్టణం మీద 30 లేక 32 మంది సైన్యాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఎందువల్ల ఈ నష్టం కలిగింది, ఎందువల్ల మనకి అపజయము వచ్చింది అని చెప్పి దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు మీలో అవిధేయుడు, అపవిత్రుడైన వాడు, శాపగ్రస్తుడు ఒకడు ఉన్నాడు అని బయటకు లాగండి అన్నాడు దేవుడు. ఆ వ్యక్తి ఎవరు? ఆకాను. ముందుగా చెప్పాడు యెహోషువ, మీరు ఇదిగో ఎరుకో గోడలు కూలగొట్టబడిన తరువాత ఈ పట్టణము గుండా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఇవి శపితమైన వస్తువులు, దీంట్లో ఉన్నది ఏది తీసుకోకూడదని చెప్పినప్పుడు ఈ ఆకాన్ అనేవాడు వారు కళ్ళు ఎలా కప్పెట్టాడో తెలియదు కానీ బంగారపు కమ్మిని అమ్మా 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల గొప్ప బంగారపు కమ్మిని, ఇంకా సీనారు వస్త్రమును ఉందా, దోపుడు సొమ్ములు, మంచి సీనారు పై వస్త్రమును. చూసారా, ఇంత జనాల కళ్ళు కప్పెట్టి ఇది దొంగిలించి తన గుడారములో గొయ్యి తవ్వి దాంట్లో కప్పెట్టుకున్నాడు. ఎవరికంట పడమ. ఆకానును బట్టి ఇశ్రాయేలు మరి సమాజానికి అవమానము, నష్టము, ఓటమి. కాబట్టి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వృత్తాంతములో ఈ వ్యక్తిని బట్టి ఆ దేశానికే కరువు వచ్చింది. మన కుటుంబంలో కూడా అవిధేయులైన వారు ఉంటే కుటుంబం ఎదుగుదల ఉండదు, కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, కుటుంబంలో దీవెన ఉండదు. కుటుంబం అంతా దేవుని సొంతమైపోవాలి. దేవునికి స్తోత్రం. నేనును నా ఇంటి వారినని యెహోషువ సాక్ష్యము కలిగి ఉండాలి. నేనును నా ఇంటి వారును. అలాగే కొన్నేలి సాక్ష్యము కలిగి ఉండాలి.
అతడు తన ఇంటి వారందరితో కలిసి, కొందరితో కాదు, అతడు తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం. కుటుంబంలో ఒక అవిధేయుడున్న కుటుంబానికి అపజయము, నష్టము. కుటుంబం అంతా రక్షింపబడితేనే ఆశీర్వాదము, దీవెన. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఈ వ్యక్తిని బట్టి దేశానికి కరువు వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎవరో ఈ వ్యక్తిని పనిలో పెట్టుకోనప్పుడు ఈ వ్యక్తి పందులను కాయుటకు ఒక వ్యక్తి దగ్గర ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆ పందులు తినే పొట్టినైనా తిని తన కడుపు నింపుకోవాలనుకున్నప్పుడు ఆ పందులు కూడా ఇతనిని కనికరించలేదు. అప్పుడు గుర్తొచ్చాడు ఎవరు? తండ్రి. అప్పుడు ఇతని నేత్రాలు తెరవబడ్డాయి, ఇతనికి బుద్ధి వచ్చింది. ఉంటుంది కదండి, 17 వచ్చింది చదవనమ్మా. అయితే బుద్ధి వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, ఎంత గొప్ప మాట. నెబుకద్నెజరు విషయంలో కూడా ఈ మాట మనం చూడగలం. పశుప్రాయుడై నెబుకద్నెజరు కల్దీలను పరిపాలిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనిని అడవిని పాలు చేశాడు. పక్షి ఈకల వంటి ఈకలు అతనికి వచ్చినాయి, పక్షి గోళ్ళు వంటి గోళ్ళు అతనికి వచ్చినాయి. పశువు వలె గడ్డి మేసాడు అడవిల్లో. అతడిస్తాడు స్టేట్మెంటు, నా బుద్ధు నాకు మరలా తిరిగి రాగా. చూసారా, మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. దేవునికి స్తోత్ర. నెబుకద్నెజరు కూడా తప్పిపోయిన కుమారుడే, తప్పిపోయిన వ్యక్తే. తన తప్పు తెలుసుకున్నప్పుడు తన బుద్ధి, మానవ బుద్ధి, పశుప్రాయము పోయి మానవ బుద్ధి మరలా అతనికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు అతనికి రాజ్యాన్ని మరలా తిరిగిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తికి బుద్ధి వచ్చినప్పుడు ఇతడు అనుకుంటున్నాడు, మనం చదువుకున్నాము, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూరివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోగుచున్నాను. ఇక్కడ మనం నోటీస్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, తండ్రి యొద్ద సమృద్ధి. దేవునికి స్తోత్రం. ఎవరి యొద్ద సమృద్ధి? తండ్రి యొద్ద సమృద్ధి, దేవుని యొద్ద సమృద్ధి. దేవునిని కాదని ఏ మానవుడు ఏమీ కూర్చుకోలేడు. దేవునిని కాదని వేకువజామునే లేచి చాలా రాత్రి అగు వరకు కష్టపడినను తినుచుండు ఆహారము వ్యర్థము. సామెతల గ్రంథంలో ఉంటుంది, సామెతల గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదం అనేది మనం పొందుకోవాలి. మన కష్టార్జితాన్ని కూడా దేవుడు బ్లెస్ చేయకపోతే అది చిల్లి సంచిలోకి వెళ్ళిపోద్ది. చిల్లి సంచులు అనగా బాధలు, వ్యాధులు, రోగాలు, రుగ్మతలు, సమస్యలు, ఇవన్నీ దేవుడికి మనిషికి దేవుడు పెట్టిన సిల్లి సంచులు. ఈ సిల్లులన్నీ మూస్తేనే డబ్బులు నిలబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. అట్టి అభిప్రాయము నీకు కలిగినను దానిని విడిచిపెట్టము. నీవు దాని మీద మనసు నుంచిన తోడని అది రెక్కలు కట్టుకుని ఆకాశమునకు ఎగిరిపోవును, మేఘములకు పైగా వెళ్ళిపోవును. ఎలాగా ఐశ్వర్యమునంట పొంద ప్రయాసపడొద్దు. అట్టి అభిప్రాయం నీకు కలిగిన మానుకో, వదులుకో. ఎందుకంటే దేవుడు తగిన కాలమున నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దావీదంటాడు, దేవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడను, నా కుటుంబము ఏపాటిది. సౌలు దగ్గర అంటాడు, నేను మిన్నల్లును, నన్ను ఎందుకు సంపాదించుకున్నావు. తగ్గింపు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు ఏమి తక్కువని యాకోబు యెబ్బేకు రేవు దగ్గర నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వదలనన్నాడు. అప్పటికే గొర్రెల మందలు, మేకల మందలు, గార్ధబొమ్మలు, ఒంటెలు, పశువులు, విస్తారమైన సంపద, దాసదాసీలను కలిగి బహుబలముతో వస్తూ ఉన్నటువంటి యాకోబు ఎందుకు దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడంటే, దేవుని ఆశీర్వాదం లేకపోతే అది ఎప్పుడు ఎగిరిపోద్దో తెలియదు. యోబు గారు ఆ దేశంలో గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. యోబు గారి ఆస్తి ఒక్క రాత్రి అని రాయబడింది. యోబు గారు బలహీనుడైపోడని విని శాబాయిలు వచ్చి పశువులను, ఒంటెలను, గాడిదలను తోలుకుని పోయారు. తూర్పు గాలి వచ్చి పంటలు పాడు చేసేసింది, వారి నివాసాలను కూల్చేసింది, పిల్లలను కోల్పోయాడు. ఒక్క రాత్రే ఇదంతా జరిగిపోయింది. చూసారా, ఆ దేశంలో బహు ధనవంతుడైనటువంటి యోబు ఒక్క రాత్రిలో బీదవాడు, దరిద్రుడు అయిపోయాడు. అంతవరకునంట అతని చుట్టూ ఏముంది? కంచె. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ దేవుడు ఏర్పాటు చేశాడు, భద్రత ఏర్పాటు చేశాడు. ఎటువంటి కంచె ఇదంటే, యోబు గారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి చుట్టూ ఉంటుంది, వేరే ఊరు వెళ్ళినప్పుడు ఇతను కూడా వెళ్ళిపోద్ది కంచె. మనం వేసుకున్న కంచె అవుతే అక్కడే ఉంటుంది. దేవుడు వేసిన కంచె యోబు గారు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. వేరే చోట కూడా అపవాది యోబును ముట్టడానికి వీల్లేదు. సరే, ఎలాంటి కంచిది తెలుసా? నా భక్తుడైనటువంటి యోబును గురించి నీవు ఎప్పుడైనా ఆలోచించావా అంటే, అపవాది ఏముందండి, యోబు ఎవరు ప్రభు అందా? ఏమంది? అనేక సార్లు ప్రయత్నించాలి యోబు దగ్గరికి వెళ్ళాలని, కానీ అతని చుట్టూ నీవు కంచి వేశావు కదా. ఎంత గొప్ప విషయం! ప్రతి మనిషిని టచ్ చేస్తుంది అపవాది. ప్రతి ఒక్కరి గురించి తెలుసు అపవాదికి. మంచిది. అయితే ఈ తప్పిపోయిన వ్యక్తికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, ఈ పాయింట్ మీరు నోటీస్ చేయాలి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ఏంటి పరలోకంగా విరోధముగా ఇతడు చేసిన పాపం ఏంటి? తండ్రి ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా ఖర్చు చేసుకోవటం. ఇదేంటంట? పరలోకమునకు విరోధమైన పాపం అంట. నా ధనం, నా ఇష్టం,
అనుకోవడానికి వీల్లేదు. మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా దేవుని దృష్టికి ఎలా ఉందో మనం చూడాలి. విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఈ వ్యక్తి మీద కనుక ఎవరైనా కేసు పెట్టారనుకోండి, ఏమని, తండ్రి ఆస్తిని పంచుకుని వెళ్ళి జల్సా చేసాడండి అని కేసు పెట్టారనుకోండి, కోర్టు ఏం తీర్పిస్తుంది? అవునండి, వాళ్ళ కుమారుడు తండ్రి ఆస్తికి అర్హుడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు, మీరెవరు అడగటానికి కోర్టు ప్రశ్నిస్తారు. అదే దేవుని న్యాయస్థానంలో ఈ కేసు వేస్తే తప్పు. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు ఈ లోకంలో ఉన్నది. మనము దేవుని చిత్తానుసారముగా, దేవుని ఇష్టానుసారముగా బ్రతకడానికి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే దేవుని దృష్టికి అపవిత్రులమైపోతాము, ఏది చేస్తే పవిత్రులమవుతాము, ఇవన్నీ కూడా మెలకువ కలిగి ఉండాలి మనం. ఈ వ్యక్తి మొదటిగా తన పాపాన్ని గుర్తించాడు. నేను ఇలా చేయటము తప్పు అని గమనించాడు. రెండవదిగా తండ్రి యొద్ద సమృద్ధి ఉందని గుర్తించాడు. తండ్రి యొద్దకు వెళ్ళి నన్ను కనికరించకపోయినప్పటికీ తన పని వారిలో ఒకనిగా, జీతానికి కాకపోయినా ఒక ముద్దెడితే చాలు అనేటటువంటి మార్పు చెంది, మారు మనసు పొంది ఈ వ్యక్తి తండ్రి దగ్గరికి రావడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనము కూడా తప్పిపోయామంట. ఎక్కడ? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగం. అనేక విషయములలో, కొన్ని కాదు, జాగ్రత్త, కొన్ని విషయాల్లో కాదు, అనేక విషయాలలో మనందరము, కొందరు కాదు, మనమందరము తప్పిపోవచ్చున్నాము. తప్పిపోయిన కుమారుడు అంటే లోకాసువార్త 15:11కి వెళ్ళటం కాదు. చాలా మంది ఉన్నారు తప్పిపోయిన వారు, చాలా మంది తప్పిపోతూ ఉన్నారు. ఎన్ని విషయాల్లో? అనేక విషయాల్లో. తప్పిపోవడం అంటే పుట్టినోట్లో రాయబడింది తొట్రుపాటు. తొట్రిల్లుచున్నారు, తొట్రుపడుచు ఉన్నారు. కొన్ని విషయాల్లో కాదు, అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నామంట. మరి మనకు బుద్ధి వచ్చిందా? తిరిగి మరలా ఏ విషయంలో తప్పిపోయామో దాన్ని సరి చేసుకుని మరలా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నామా? నెబుకద్నెజరు అంత గొప్పవాడే, చిరంజీవియగు దేవుడును నేను సేవించి పూజించుచున్నాను. గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మీరు కూడా ఆయనను పూజించండి, సేవించండి. మర్మములను బయలుపరచువాడు ఆయన తప్ప ఇంకా ఎవడూ లేడు. చదవమ్మ మాట. ఇందాక చదివారు కదా, కింద వచనాలు, దాన్ని కంటిన్యూ చేయండి. దానియేలు గ్రంథములో ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తమ చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నువ్వేం చేస్తున్నావాయా అని ఎవడైనా ఆయనతో చెప్పగలడా? ఎవడును సమర్థుడు కాడు. నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధముగు ప్రభావమును
నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన నా రాజ్యము నాకు స్థిరపడగా నేను ఇంకా ఎక్కువ ఘనత ముందున్నదానికంటే నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములని సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నమనియు అమ్మా గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడి యొక్క సాక్ష్యం, అన్యుడిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఎంత గొప్పగా ఉందండి. కాబట్టి తప్పిపోవడం మానవ నైజం. మనందరము చిన్న పెద్ద కొద్దో గొప్ప తప్పిదాలు పొరపాట్లు చేసి ఉండవచ్చు. ఓకే, ఇంకా అందులో ఉంటేనే కుదరదు. మరలా మనము దేవుని వద్దకు రావాలి, పశ్చాత్తాపపడాలి, దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి. తన పాపములకు పరిహారము నొందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇంకొక మాట ఉంటుంది, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. చూడండి, ఇక్కడ కూడా 20వ వచనం చదవనమ్మా, లూకాసు వార్త 15:20. వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి, అది దేవుడు పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టిన మనిషి పట్ల కనికరపడతాడంట. ఈ చిన్న కుమారుడు పట్ల తండ్రి ఏం చూపుతూ ఉన్నాడంటే కనికరము. పరిగెత్తుతూ ఉన్నాడు ఇంకా కుమారుడి దగ్గరికి, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఒక పనివాడి స్థానం నాకు దొరికినా సరిపోద్దనుకునే వ్యక్తికి ఏమి చేశాడంటే ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాపి మారితే, ఒక తప్పిపోయిన వ్యక్తి మరలా తిరిగి వస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు, తండ్రి ఎంత సంతోషపడతాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనము పరలోక రాజ్యమునకు విరుద్ధముగా ఏమైనా తప్పిదాలు చేస్తూ ఉన్నామేమో, పాపము చేస్తూ ఉన్నామేమో, పొరపాట్లు చేస్తూ ఉన్నామేమో, వాటిని తెలుసుకొని గ్రహించి విడిచిపెట్టి మరలా దేవుని దగ్గరకు వస్తే కనికరము పొందుతాము. మనందరము కనికరించబడతాము. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి సన్నివేశము ప్రభునందు ప్రియులారా. ఒక వ్యక్తి తన తప్పును తెలుసుకుంటే ప్రభు ఎంత సంతోషిస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను, చూసారా,
ఒకసారి వెలిగింపబడి రక్షణ పొంది దేవుని దివ్యవాక్యమును అనుభవించి పరిశుద్ధాత్మలో పాలివారై రాబోవు యుగ సంబంధమైన ఈ శక్తుల యొక్క ప్రభావమును అనుభవించి తప్పిపోతే వాళ్ళంట యేసయ్యను బాహాటముగా మరలా ఒకప్పుడైతే ప్రపంచములో యెరూషలేములో కొంతమందికి తెలిసేలాగా ఆయన సిలువ వేయబడ్డాడు, కానీ ఇప్పుడు అందరికీ తెలిసేలాగా ఈ వ్యక్తి ఆయనను అవమానపరుస్తూ ఉన్నాడండి. కింద రాయబడింది, అట్టి వారిని చదవనమ్మా, అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. తప్పిపోయిన వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని మరలా ప్రభువులోనికి ఆకర్షించడము అది జరిగే పని కాదు, అది అసాధ్యము. కాబట్టి చాలామంది గతములో ప్రభువును గొప్పగా స్తుతించిన వారు, ఆరాధించిన వారు, ఘనపరిచిన వారు దేవునికి దూరస్తులైపోయి చీకటిలో వెలుగు సంబంధులు కాకుండా చీకటి సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు. నేను ముందుగానే చెప్పాను, ప్రతి మనిషి ఏదో ఒక తప్పుదము చేస్తాడు, మానవ నైజం. మన తప్పులు మనం తెలుసుకుని ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. మనం అడగాలి, నన్ను క్షమించు ప్రభు అని. మనం బ్రతిమలాడుకోవాలి, ప్రాధేయపడాలి, ప్రార్థించాలి. అంతేగాని ఆ తప్పులోనే కూరుకుపోతే దేవుడికి మనము దూరం అయిపోతాము. అందుకే అపుస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలు అంటాడు, మునుపు దేవునికి దూరస్తులమైన మనలను ఇప్పుడు చూడండి, రెండవ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఆయనను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి దూరస్తులమైపోయామేమో ఏమైనా తప్పిదాలు చేసి, దేవునికి మనము సమీపస్తులము కావాలి. ఫిలోమోను పత్రికలో తీయొద్దు, కానీ పౌలు గారు ఫిలోమోనుకు పత్రికను రాస్తూ అది ఒనేసిము చేతికిచ్చి పంపుతాడు. ఒనేసిము ఫిలోమోను ఇంట్లో నమ్మకస్తుడిగా ఉండి ఫిలోమోనుకు నష్టం కలుగజేసి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి పౌలు గారిని వేసిన సెల్లో ఉంటాడు. పౌలు గారి ద్వారా బోధింపబడి మార్పు చెంది ఒక లెటరు పౌలు గారు రాసి ఫిలోమోనుకు పంపిస్తారు. అదే ఫిలోమోను పత్రిక. ఆ లెటర్లో ఏముంటుందంటే, ఇతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవునికి స్తోత్ర. ప్రభువు నమ్ముకోక ముందు దొంగ బుద్ధి, దొంగ ఆలోచనలు, కానీ ఈ ఒనేసిము మారిపోయాడు. ఫిలోమోను నీకును నాకును ప్రయోజనమైన వాడాయను. నీవు నాకు పరిచర్య చేయవలసి ఉండగా నీకు ప్రతిగా ఇతడు నాకు పరిచర్య చేసెను కదా. ఇతడు నాకు పరిచర్య చేసి నువ్వు చేయాలి అసలు, కానీ నీకు బదులుగా ఇతడు నాకు పరిచారము చేసెను. నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకముగా ఉండవలెనని నీ సమ్మతి లేకుండా
ఇష్టము లేదు. అయితే ఇతన్ని చేర్చుకో అని పంపి ఒక చక్కని మాట అంటాడు. 18 వచ్చిన చదవడం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, అంటే ముందు నష్టం కలిగజేశాడు పిల్లమ్మ. కలుగజేసిన ఎడల నీకు ఏమైనా అమ్మ రుణమున్న ఎడలను అది నా లెక్కల్లో వేసుకో, నేనే తీర్చేదను. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచ్చును, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. ప్రతి విశ్వాసి దైవజనుడకు రుణపడి ఉంటాడు. ఎందుకు? మిమ్మలను ఆత్మ సంబంధముగా దైవజనుడు సిద్ధపరుస్తూ, వాక్యము ద్వారా హెచ్చరిస్తూ, బలపరుస్తూ, దేవుని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు దైవజనుడు. మీ ఆత్మను రక్షించుకున్నాడు కానీ, కాబట్టి ఆత్మ విషయంలో మీరు దైవజనుడకు రుణపడి ఉంటారు. ఆ రుణాన్ని మీరు తీర్చుకోవాలి. చాలామందికి కృతజ్ఞతాభావం లేదు. మీ ఆత్మీయ తండ్రి ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేవారుగా ఉన్నారు. మనము ధైర్యముగా చెప్పుకోవాలండి, సంతోషంగా చెప్పుకోవాలి. మా ఆత్మీయ తండ్రి ఫలానా వ్యక్తి. ప్రతి క్రైస్తవుడు దైవజనుడికి రుణపడి ఉంటాడు. ఆ రుణాన్ని తీర్చుకోవాలి. ఎలాగా అంటే లోబడి ఉండుట ద్వారా, దశమ భాగాలు ఇచ్చుట ద్వారా, మాట వినుట ద్వారా, కానుకలు ఇచ్చుట ద్వారా, పరిచర్య చేయుట ద్వారా, రకరకాలుగా ప్రతి ఒక్కళ్ళు దైవజనుడికి ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను, సమయమైంది. మీటింగ్ అయిన తర్వాత 1వ తారీఖుని నేను కూడా గిన్నెట్టుకుని లైన్లో నుంచోవడం కాదు. మీలో ఎవరొకరు త్వరగా పెట్టించుకుని వచ్చి దైవజనుడకు పెద్దలకి ఇవ్వాలి. భోజనం, పరిచర్య, నీళ్ళు ఇవ్వాలి, నిలబడి ఉండాలి ఏం కావాలని. ఇది విశ్వాసులు నేర్చుకోవాల్సిన క్రమం, పరిచర్య. కాబట్టి దైవజనుడుకు సంఘము రుణపడి ఉంటుంది. మంచిది. ఈ యొక్క ఉపమానము ద్వారా మనం ఎంతో నీతిని నేర్చుకుంటూ ఉన్నాం. ఒకవేళ చూడండి, మనలో ఎవరైనా తప్పిపోయారేమో దేవుళ్ళలో నుండి, తిరిగి దేవుని వద్దకు రండి, సరి చేసుకుని పడదాం. అప్పుడు దేవుని చేత ప్రేమింపబడి, దేవుని చేత సన్మానించబడి, దేవుని చేత ఘనపరచబడతాము. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మనకు సాల్వ కప్పిస్తే అది మనకు ఘనత ఏం కాదు, దేవుని చేత సన్మానించబడాలి. అది సరైనటువంటి ఘనత. మంచిది. ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరూ మరి మనం దేవుల్లో ఉన్నామా తప్పిపోయామా అనే విషయాలను గమనించి గుర్తించి ప్రభువు కోసం సిద్ధపడాలని, ఆయత్తపడాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.